ఇంకొకటి సత్య గారు ఒక డౌట్ ఏంటంటే, సార్ ఈ మ్యాచ్ కంటే మనకు ఛాన్సెస్ లేవు గానీ, మీరు చెప్పిన డిస్టెన్స్ 3:30 గంటల్లో రీచ్ అయిపోవడం, స్టేడియం కెపాసిటీ వీటిని బట్టి మామూలుగా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు కూడా చూడొచ్చు. అంటే అసలు దుబాయ్‌లో క్రికెట్ చూడాలంటే ఆ మ్యాచ్‌కి సంబంధించిన టికెట్లు గాని, ఆ రేట్లు గాని ఎలా ఉంటాయి? ఓన్లీ సంపన్నులు మాత్రమే కొనుక్కొని రాగలిగేటువంటి పరిస్థితి ఉంటుందా? అలా ఏమి ఉండదండి. అంటే ప్లాటినం లిస్ట్ డాట్ కామ్ అని మనకు వెబ్సైట్ ఉంది. అది అఫీషియల్ వెబ్సైట్. మన అఫీషియల్ వెబ్సైట్ లో పర్చేస్ చేసుకోవచ్చు. మీరు నార్మల్ గా ఎనీ నార్మల్ మ్యాచ్ అంటే ఇప్పుడు ఇండియా వర్సెస్ ఒమాన్ జరిగింది. సో అలాంటి మ్యాచ్ చూసుకున్నారు అంటే మనకి దిరమ్స్ లో చెప్పాలి అంటే 50 దిరమ్స్ 75 దిరమ్స్ తో టికెట్ స్టార్ట్ అయింది. 75 దిరమ్స్ అంటే ఇంటూ 24 25 వేసుకోండి. సో మనకి 1500 2000 లో మనకి టికెట్ దొరికేస్తుంది. సో ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్. మనకి ఇక్కడ మ్యాచ్ చూడడం కష్టం అనేది అలా అయితే లేదు. బట్ కానీ ఇండియాలోనే కాస్ట్ ఎక్కువ, అంటే ఇండియాలోనే టికెట్ కాస్ట్ ఎక్కువ ఉంది క్రికెట్ మ్యాచ్ టికెట్. అంతే అండి, చెప్పాలంటే అలాగే. ఎందుకంటే ఇక్కడ మనకి వీకెండ్ వర్కింగ్ డే కూడా మ్యాటర్స్ అండి. ఎందుకంటే ఇక్కడ మనకు హాలిడే పాలసీ కానీ అవన్నీ కొంచెం డిఫరెంట్ ఉంటాయి. మనకి ఇండియాలో అంటే అలా కాదు. ఇండియాలో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు 1 డే లీవ్ తీసుకొని వీకెండ్ మేనేజ్. బట్ మనకి ఇక్కడ అలా ఉండదు. ఇక్కడ హాలిడే పాలసీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది కాబట్టి వర్కింగ్ డే లో మ్యాచ్ జరిగింది అంటే కొంచెం డిమాండ్ తక్కువ ఉంటుంది నార్మల్ మ్యాచెస్ కి. సో ఆ టైంలో మనకి టికెట్ ప్రైజెస్ అన్ని ఇండియా కన్నా కంపేర్ చేస్తే సమ్ టైమ్స్ ఈవెన్ తక్కువ కూడా అవుతుంది. బట్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ మాత్రం అసలు మనకి ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. అది వర్కింగ్ డే అయినా వీక్ డే అయినా ఏదైనా సరే. ఇప్పుడు మీరు చూసుకున్నారంటే లిటరల్లీ ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ వరుసనే థర్డ్ వీకెండ్ థర్డ్ మ్యాచ్ జరుగుతుంది. ఇమీడియట్ గా 3 టైమ్స్ జరిగినా సరే ఇవాళ మ్యాచ్ కి ఎంత డిమాండ్ ఉందంటే, సో చెప్పినట్టు విత్ ఇన్ మినిట్స్ లో టికెట్స్ అన్ని సోల్డ్ అవుట్ అయిపోయినాయి. ఇప్పుడు మీకు అక్కడ ఈ రోజు సండే అంటే మనకి వర్కింగ్ డే కాదు, హాలిడే అని ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇండియాలో అందరూ టీవీల ముందర కూర్చొని. అక్కడ ఈ రోజు ఏంటి మరి, వర్కింగ్ డేనా హాలిడేనా? లేదండి, ఇక్కడ హాలిడే అండి. అంటే ఒకప్పుడు యూఏఈలో ఫ్రైడే సాటర్డే హాలిడేస్ ఉండేవి. బట్ ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ నుంచి మనకి సాటర్డే సండే హాలిడే చేశారు. సో ఇవాళ సండే మనకి వీకెండ్. ఇక్కడ అందరూ లిటరల్లీ చాలా రెడీగా ఉన్నారనమాట. మొత్తం అన్ని సెటప్ అరేంజ్మెంట్స్ అన్ని చేసుకొని మ్యాచ్ ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఓకే, మీరు మ్యాచ్లు చూస్తున్నారా? మరి ఎవరు మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఆన్లైన్ లో ఎవరికాళ్ళు బెట్టింగ్ వేస్తున్నారు, రకరకాల అంచనాలు. 2 మ్యాచ్లు కొట్టారు కాబట్టి ఇండియానే స్వీప్ చేస్తుందని చెప్పని అంటున్నారు, పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకుంటుంది అంటారు. మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? సో నా ఎక్స్పెక్టేషన్ అయితే ఇండియానే గెలుస్తుందండి. ఎందుకంటే ఓవరాల్ టీం పరంగా చూస్తే ఇండియా ఈజ్ ఇన్ వెరీ మచ్ బెటర్ పొజిషన్ దాన్ పాకిస్తాన్ అని చెప్పొచ్చు. అండ్ ఈ సిరీస్ లో చూసినా కూడా మనం ఆడిన అన్ని మ్యాచ్లు అన్ని గెలిచాం. సో బట్ కానీ మన ఇండియన్ టీమ్ లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే మనకి ఓపెనింగ్ బాగా దొరుకుతుంది. శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ చాలా బాగా ఆడుతున్నారు. బట్ అభిషేక్ శర్మ మంచి ఫైర్ తో ఆడుతున్నారు. 200 స్ట్రైక్ రేట్ తో మనకి ఓపెనింగ్ ఇస్తున్నారు. సో తర్వాత మిడిల్ ఆర్డర్ మీద అంత ప్రెషర్ పడట్లేదు. సో మనం శ్రీలంక మ్యాచ్ తప్ప ఇంకే మ్యాచ్ తీసుకున్నా కూడా మిడిల్ ఆర్డర్ తో మనకు అంత అవసరం రాలేదు. వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా అంత కనిపించలేదు. శ్రీలంక మ్యాచ్ లో కొంచెం అందరూ హార్దిక్ పాండ్యా గానీ, తిలక్ వర్మ గానీ వీళ్ళందరూ కొంచెం కాంట్రిబ్యూట్ చేశారు. ఇట్స్ ఎ గుడ్ సైన్. మనకి ఫైనల్ మ్యాచ్ కి అది మనకి యూజ్ అవుతుంది. సో వాళ్ళందరూ ఫామ్ లోకి వస్తే కనుక మనకు అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓపెనింగ్ ని టార్గెట్ చేయాలి, ఓపెనింగ్ ని కొలాప్స్ చేయాలని చెప్పని షోయబ్ అఖ్తర్ లాంటి వాళ్ళు పాకిస్తాన్ కి చాలా క్లియర్ హింట్స్ ఇస్తున్నారు కదా. అవును, సో అదే చెప్పా కదా. ఎందుకంటే అభిషేక్ శర్మ ప్రతి మ్యాచ్ లో 200 స్ట్రైక్ రేట్ తో ఆడారు ఆయన. సో మినిమం స్కోర్ ఆయన 30 చేస్తున్నారు, మాక్సిమం స్కోర్ 75 చేస్తున్నారు. సో 30 to 75 మనకి 5 అవర్స్ లోపల 75 స్కోర్ వచ్చింది అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు చేస్ దట్ ఆఫ్టర్వర్డ్స్. ఆర్ ఎల్స్ మనం చేసింగ్ లో కొట్టాము అంటే మనకి చాలా ఈజీ అయిపోతుంది మిగిలిన స్కోర్ రీచ్ అవ్వడానికి. సో అందుకని వాళ్ళు అభిషేక్ శర్మని మెయిన్ టార్గెట్ చేసుకున్నారు. బట్ ఏంటంటే సూర్యకుమార్ యాదవ్ కనుక ఫామ్ లోకి వచ్చారు అంటే మనకి అభిషేక్ శర్మ అయినా సూర్యకుమార్ యాదవ్ అయినా మనకి స్కోర్ ఏమి డిఫరెన్స్ రాదు. సో అదొక్కటే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మన మిడిల్ ఆర్డర్ ఫైర్ అవ్వాలి. సో సంజు శాంసన్ కూడా చాలా బాగా ఆడారు మన శ్రీలంక మ్యాచ్ మీద. సో సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా వీళ్ళ ముగ్గురు దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ ఇవాళ ఎలా వస్తుంది అనే దాని మీద మనం స్కోర్ డిపెండ్ అయి ఉంటుంది. హోప్ఫుల్లీ మనం 200 అయితే మినిమం చేయాలి. 200 అండ్ అబోవ్ చేస్తే ఆలోచించక్కర్లేదు. అది ఎందుకు అంటే ఇవన్నీ ఇక్కడ స్లో పిచ్చెస్ అండి. మనకి యూఏలో ఉన్న పిచ్చెస్ బేసిక్. పిచ్ రిపోర్ట్ ఎలా ఉంటుంది? మిమ్మల్ని అదే అడుగుతారు. పిచ్ రిపోర్ట్ ఏంటి పరిస్థితి? అది మనకు కలిసి వచ్చే అవకాశం ఉంటుందా ఏంటి అని డౌట్. మనకి కలిసి వస్తుందండి. ఎందుకంటే మనకి మెయిన్ స్పిన్నర్స్ 2 ఉన్నారు. వరుణ్ చక్రవర్తి ఉన్నారు, కుల్దీప్ యాదవ్ గారు ఉన్నారు. సో వాళ్ళిద్దరూ చాలా మంచి ఫామ్ లో ఉన్నారు. ఎలాంటి టీం అయినా సరే అవతల ఉన్న వాళ్ళని బాగా కట్టడి చేస్తున్నారు, వికెట్లు తీస్తున్నారు, ఎక్కువ బౌండరీస్ ఇవ్వట్లేదు. సో వాళ్ళిద్దరూ వేసే 8 ఓవర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ దాని తర్వాత మనకి శివం దుబే రూపంలో ఒక మీడియం పేసర్ ఉన్నారు. ఆ మీడియం పేసర్ స్పిన్నర్స్ తే మెయిన్ ఇంపార్టెంట్ రోల్ అవుతుంది. సో మీరు సూపర్ 4 లో జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ చూసినా కూడా ఆ మ్యాచ్ లో మెయిన్ శివం దుబేనే మ్యాచ్ ని
మొత్తం మన వైపు తిప్పారు కరెక్ట్ గా చెప్పాలి అంటే. ఎందుకంటే పేసర్స్ ఎక్కువ రన్స్ ఇచ్చినప్పుడు ఆయన వచ్చిన తర్వాత ఒక్కసారిగా 10 overs తర్వాత మ్యాచ్ మొత్తం స్వరూపం మారిపోయింది, మన సైడ్ టర్న్ అయిపోయింది మ్యాచ్. సో వీళ్ళ ముగ్గురు చాలా ఇంపార్టెంట్. ఈవెన్ మీరు పాకిస్తాన్ టీం తరపు నుంచి తీసుకున్నా కూడా వాళ్ళ వైపు స్పిన్నరే వాళ్ళకి ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు బౌలింగ్ లో. వాళ్ళ మెయిన్ పేసర్స్ బాగా రన్స్ ఇస్తున్నారు. సో వాళ్ళల్లో కూడా పేసర్ వాళ్ళు పేస్ తగ్గించుకొని బౌలింగ్ చేస్తే వాళ్ళ ఎకానమీ రేట్ తక్కువ ఉంటుంది. లేదు వాళ్ళ నార్మల్ పేస్ లో బౌలింగ్ చేస్తుంటే 4లు 6లు బాగా వస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ పిచ్చెస్ ఎలా ఉంటాయండి, అండ్ ఇవి లో స్కోరింగ్ పిచ్చెస్. ఎట్ ఎనీ ఛాన్స్ మనం ఒక 200 క్రాస్ అయ్యాము అంటే ఈ పిచ్ మీద 90% మనకి ఛాన్సెస్ ఉంటాయి విన్ అవడానికి. లాస్ట్ టైం లో స్కోర్ కూడా గట్టిగానే మనం కంట్రోల్ చేసాము స్ట్రాంగ్ గా. పాకిస్తాన్ గెలిచినటువంటి మ్యాచ్ అయితే లో స్కోర్ లో కూడా 127 కూడా డిఫెండ్ చేసుకుని గెలుచుకుంది. సో అట్లాంటి 135 వాళ్ళు చేశారు, 11 runs తో గెలిచారు వాళ్ళు బంగ్లాదేశ్ మీద. అవును. సో అంటే అటువంటి సిచ్యుయేషన్స్ వస్తే కూడా తట్టుకోవడానికి దానికి తగ్గట్టుగా ప్రిపేర్నెస్ ఉందా ఇండియన్ టీమ్ కి? ఉందండి, తప్పకుండా ఉంది, దానికి ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే శుభ్మన్ గిల్ ఈజ్ ఎ వెరీ టెక్నికల్ ప్లేయర్. శుభ్మన్ గిల్ ఓన్లీ మనకి షార్ట్స్ ఆడతాడు, ఓన్లీ మనం స్ట్రైక్ రేట్ మీద డిపెండ్ అవుతాం అట్లా ఉండదు. మనకి అభిషేక్ శర్మ నుంచి స్ట్రైక్ రేట్ వస్తుంది, శుభ్మన్ గిల్ నుంచి రొటేషన్ వస్తుంది, సంజు శాంసన్ ఆల్సో హీ కెన్ రొటేట్. ఆయన ఓపెనర్ గా పంపితే ఆయన ఎక్స్ప్లోజివ్ బ్యాట్స్మెన్ లా ఆడతారు. లేదు ఇప్పుడు ఆయన మనకి నెంబర్ 5 లో పంపిస్తున్నారు. సో ఆయన ఏంటంటే మనకి సంజు శాంసన్ ద్వారా మనకి స్ట్రైక్ రొటేషన్ దొరుకుతుంది. సో శాంసన్ తో పాటు హార్దిక్ పాండ్యా ఉన్నారు, ఆయన కావాలంటే మనకి షాట్స్ కొట్టడానికి ఆయన ట్రై చేస్తారు. సో శివం డుబే హీ కెన్ ప్లే, ఎలా అయినా ఆడగలరు ఆయన. సో మనకి ఏంటంటే మన టీం చాలా బ్యాలెన్స్డ్ గా ఉంది, బట్ కానీ ఆ టైం కి వాళ్ళు ఫామ్ లో ఉండాలి, అదొక్కటే మనకి ఇంపార్టెంట్. మెయిన్ మనకి మిడిల్ ఆర్డర్ ని టెస్ట్ చేసుకోవడానికి అవకాశం దొరకలేదు ఈ సిరీస్ లో. ఓకే. సో ఫైనల్ మ్యాచ్ కాబట్టి టెస్ట్లు చేయడానికి ఛాన్స్ లేదు అసలు ఇప్పుడు. రైట్. మరి మ్యాచ్ చూడడానికి మీరు ప్రిపేర్ అయిపోయి ఉన్నారా? మొత్తం మీ అరేంజ్మెంట్స్ మీరు చేసుకున్నారా? ప్రిపేర్డ్ అండి. ఈవినింగ్ అందరం మేము ఒక ఫ్రెండ్స్ అందరం ఇక్కడ గ్యాదర్ అవుతున్నాము. గ్యాదర్ అయ్యి ఒక షాట్ కి వెళ్ళి సో దట్ ఒక స్క్రీన్ అరేంజ్ చేసుకొని వి వాంట్ టు ఎంజాయ్ విత్ ఆడియన్స్ అనమాట. ఓన్లీ ఇంట్లో కూర్చొని అలాగా సింగిల్ గా కాకుండా సో పబ్లిక్ తో పాటు ఈ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలి. సో దానికోసం క్రికెట్ గ్రౌండ్ కి వెళ్ళొచ్చు, అక్కడ వెళ్ళొచ్చు కానీ బట్ ఫ్రెండ్స్ తో ఒక గ్రూప్ లో కూర్చొని ఎంజాయ్ చేయాలి అన్న దాంతో మేము ఇలాగా సపరేట్ అరేంజ్ చేసుకున్నాం అనమాట స్క్రీన్ అవంతా. సో కామన్ పబ్లిక్ తో వీఆర్ గోయింగ్ టు ఎంజాయ్ టుడే. రైట్. థ్యాంక్ యూ సత్య గారు. మళ్ళీ విన్నింగ్ సెలబ్రేషన్స్ లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్. ఇది దుబాయ్ నుంచి ఆల్ ద బెస్ట్ టు టీమ్ ఇండియా. ఆల్ ద బెస్ట్ అండి. టీమిండియా కప్ గెలుచుకు రావాలి. ఇది ఫైనల్ మ్యాచ్ కాబట్టి అందరూ కూడా అదే ఆశతో ఉన్నారు. సత్య ఇచ్చినటువంటి గ్రౌండ్ రిపోర్ట్ చూస్తే అక్కడ పిచ్ కానీ టీమ్ బ్యాలెన్స్ విషయంలో కానీ ఎమోషన్స్ లోకల్గా ఇండియా పాకిస్తాన్ ప్లస్ లోకల్ నేటివ్స్ ఎమోషన్స్ కానీ చూస్తే కనుక ఇప్పుడు ఉన్నటువంటి ఈక్వేషన్స్లో ఇండియాకి అనుకూలమైనటువంటి అంశాలు ఎక్కువగా ఉన్నాయంటారు. ఆసియా కప్ ఫైనల్కి ఇండియాకి ఆల్ ద బెస్ట్ చెప్దాం.